న్యాయమైన వాటా ఇవ్వాలంటూ బీసీ సంఘాలు పోరుబాట పట్టాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ముందు ఆందోళన చేపట్టారు బీసీలు. తెల్లవారుజాము నుంచే డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీసీ బంద్కు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి అంజయ్ అందిస్తారు. బీసీల బంద్ కొనసాగుతుంది. ఉదయం ఏదైతే తెల్లవారుజాము కంటే ముందు కూడా బీసీలందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఏవైతే బస్ డిపోలు కానీ బస్ స్టాండ్ల ముందు బీసీ సంఘాలకి సంబంధించిన నాయకులందరూ ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆందోళన కొనసాగిస్తూ ప్రధానంగా 5 ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే నిర్మల్ జిల్లాలో 2 బస్ స్టాండ్లు ఉన్నాయి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 బస్ స్టాండ్లు, ఆదిలాబాద్ అదేవిధంగా ఊర్లూరు, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ బస్టాండ్ ముందు కూడా బీసీలందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అర్ధరాత్రి పూట నుంచి కూడా బీసీలందరూ కూడా కదిలి రావడం జరిగింది. అదేవిధంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు 42% అమలు చేయాలంటూ బీసీలందరూ కూడా ఒక ఉద్యమాన్ని అదేవిధంగా ఈ సందర్భంగా బంద్ను కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలన్నీ కూడా కదిలి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. మా వాటా మాకు ఇవ్వాలి, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలంటూ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒక భారీ స్థాయిలో నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినప్పుడు కూడా బీసీలందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా బీసీ సంఘాలతో పాటు వివిధ ఏవైతే ప్రజా సంఘాలు కూడా ఏదైతే బీసీల మద్దతు ఇస్తున్నారు. మద్దతు ఇస్తూ ఏదైతే ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా అయితే బీసీలు ఎందుకోసం ఈ బంద్ పాటిస్తున్నారు, అదేవిధంగా బంద్కు ఎట్లాంటి స్పందన లభిస్తుందనే అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఉదయం నుంచి బంద్ కొనసాగిస్తున్నారు. బంద్కు స్పందన ఎట్లా ఉంది, ఎందుకోసం బంద్ చేస్తున్నారు అన్న? ఏదైతే మరి మా జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు 18 తారీఖున పొద్దున 4:30 గంటల నుంచి డిపో దగ్గర బస్సుల్ని దిగ్బంధం చేసినాము. మరి ఏదైతే మాకు 42% మరి ఇస్తామన్న తర్వాత ఎలక్షన్లకు పోయిన తర్వాత మరి కోర్టుకు వెళ్ళి మరి మేము ఎప్పుడు కూడా 10% ఈబీసీ వాళ్ళకి ఇచ్చినా మేము ఎన్నడూ కూడా కోర్టుకు వెళ్ళలేదు. మరి బీసీలము 42% ఇస్తే కోర్టుకు వెళ్ళి మరి మళ్ళీ మాకు 27%కే మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. మేము చాలా దాని బాధలో ఉండి మరి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా బంద్ను పిలుపునిచ్చినాము. 42% మాకు రావాల్సిందే. 42% కోసం మరి ఏదైతే పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టి మాకు రిజర్వేషన్ 42 ఇచ్చేంత వరకు ఈ పోరాటాలు ఇట్లనే ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. మరి మాకు అక్కడ హైదరాబాద్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ప్రకటించి అన్ని కుల సంఘాలు, బహుజనులు మరియు అన్ని ఆల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి. అట్లనే ఆదిలాబాద్లో కూడా మేము అందరు పార్టీల వద్దకు వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళాము. అందరూ సానుకూలంగా స్పందించి ఆల్ పార్టీస్ మాకు మరి అందరూ మద్దతుని ఇవ్వడం జరిగింది. మరి వ్యాపారస్తులు కూడా మాకు మద్దతుని ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఆదిలాబాద్లో బంద్ ఉంది. మరి ఆదిలాబాద్లో 4:30 నుంచి ఒక్క బస్సు కూడా మరి బయటకు వెళ్ళలేదు. దానికి మా 36 కుల సంఘాలు, మా బహుజనులు, మా ఆల్ పార్టీసు అందరి మాకు సహకరిస్తున్నందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చెప్పండి, ప్రధానంగా ఉదయం నుంచి బంద్ కొనసాగిస్తున్నారు. బంద్కు ఎట్లాంటి స్పందన లభిస్తుంది? మంచి స్పందన ఉంది. ఎందుకంటే ప్రొద్దున నుంచి 4 గంటల వరకు నుంచి మేము ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉన్నాము. మరి ప్రతి వాళ్ళు సహకరించారు. అన్ని పార్టీలు కానీ, మన బీసీ నాయకులు కానీ, బీసీ కులాలు యువకులు కానీ ప్రతి వాళ్ళు మరి ఒకటి జనాలకు కొద్దిగా తక్లీఫ్ అవుతుంది, కానీ వాళ్ళకు కూడా బాధ లేదు. ఎందుకంటే 42% సాధించేంత వరకు ఇలాంటి బంద్ పాటించాలని చెప్పేసి మరి ప్రజలు కూడా కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా మనం 42% ఇవాళ కామారెడ్డిలో లిక్రేషన్ చేసిన తర్వాత మరి కొందరు కోర్టుకు ఎవరు పంపించారు ప్రజలు గమనిస్తున్నారు, బీసీలు గమనిస్తున్నారు. కోర్టుకు ఎవరు పంపించారు, వాళ్ళే చేసినట్టు చేసి కోర్టుకు పంపుతున్నారు. మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మరి మనకెందుకు బీసీ 42% సాధించలేకపోతున్నాం? ఇవాళ మనం తెలంగాణ కోసం అప్పుడు పోరాడినాం, తెలంగాణ పోరాడి ఇలా సాధించుకున్నాం. దీన్ని కూడా 42% దీన్ని సాధించుకునేంత వరకు బీసీలు పోరాటం ఆగది.
ఇది బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్న మాట. మేమెంతో మా వాటా మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆ వాటా ఇచ్చేంత వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బీసీ సంఘాలు చెప్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.